మా పిల్లల స్నాక్ బాక్స్ లోకి అప్పుడప్పుడు ఇలా గోధుమ పిండితో బిస్కెట్స్ చేసి పెడుతూ ఉంటాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి కూడా వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా బౌల్లో 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు పంచదార పొడి, కొంచెం యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇదే కప్పుతో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చేత్తో ఒకసారి బాగా కలపండి. మనం చపాతీ పిండి కోసం ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పిండితో ఇలా పెద్ద పెద్ద బాల్స్ లా చేసుకొని చపాతీ రుద్దుకోవాలి. చపాతీలు మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండాలి. తర్వాత ఏదైనా ఒక క్యాప్ తీసుకొని ఇలా రౌండ్ గా కట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం గా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 వైపులా తిప్పుతూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ వేయడానికి నేను ఆడి యూనిరాప్స్ పేపర్ ఫాయిల్ యూస్ చేశాను. ఇది ఫుడ్ ని చాలా ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్ లో వేసుకోండి. ఈ బిస్కెట్స్ ని మా పిల్లల లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఆడి యూనిరాప్స్ పేపర్ స్నాక్ బ్యాగ్స్ యూస్ చేస్తున్నాను. వీటిలో పెట్టిన ఫుడ్ చాలా సేపు వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వీటిని నేను అమెజాన్ లో తెప్పించుకున్నాను. మీకు కూడా ప్రొడక్ట్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్ గా లింక్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.